హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో గ్యారప్పాలు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక పావు కిలో వరకు మిర్చి తీసుకొని అందులో కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక కేజీ బియ్యం పిండి తీసుకొని అందులో క్రష్ చేసిన జీలకర్ర వేయాలి. తర్వాత ఒక చిన్న గ్లాస్ నువ్వులు మీ ఇష్టం, మీకు క్వాంటిటీ కావాలనుకుంటే పెంచుకోవచ్చు. తర్వాత ఒక పావు కిలో బొబ్బరిపప్పు, ఇది నైటే నానబెట్టుకొని మార్నింగ్ వేయాలి, డైరెక్ట్ వేయకూడదు. తర్వాత ఫస్ట్ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, మెంతాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ ఆకు, కరివేపాకు వేసి పిండికి పట్టేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి పేస్ట్ ఆల్రెడీ వేసినాం కాబట్టి అందులో కారం తక్కువ వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్స్ కారం, ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసి పిండికి మంచిగా పట్టేలా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు క్వాంటిటీ తక్కువ కావాలి అనుకుంటే తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. తర్వాత వాటర్ కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మిక్స్ చేసుకోవాలి. పిండి లోపల వరకు మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి, లేదంటే అప్పాలు సరిగా రావు. తర్వాత వాటిని చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. తర్వాత ఒక ప్రెస్సింగ్ మిషన్ తీసుకొని దానికి కవర్కి ఆయిల్ అప్లై చేసి ప్రెస్సింగ్ మిషన్లో ప్రెస్ చేయాలి. తర్వాత కవర్ పైన మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే నీట్గా రౌండ్గా వస్తుంది. తర్వాత దాన్ని తీసుకొని ఒక క్లాత్ పైన వేసుకోవాలి. అలాగే ప్రెస్సింగ్ మిషన్తో కంటిన్యూ చేస్తే చాలా చేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో క్లాత్ పైన వేసుకున్న అప్పాలన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయాలి. ఇది ఆయిల్ వేడి అయిన తర్వాత మాత్రమే వేయాలి, లేదంటే అప్పాలకు మొత్తం ఆయిల్ పట్టుకుంటుంది. చూడండి, అవి కాస్త ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతాయి. కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు తీసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. అంతే, చూడండి, ఎంతో ఈజీగా చేసుకునే గ్యారప్పాలు రెడీ.